పెద్దపల్లి జిల్లాకు తొలిసారిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికి సన్మానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు పూర్తి. పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. దిగుబడి తగ్గిన డిమాండ్ పెరగని తెల్ల బంగారం, గిట్టుబాటు ధర లేక నష్టాల పాలైన అన్నదాతలు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 67.87% ఓటింగ్, 42 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో బంధించిన 10,83,467 మంది ఓటర్లు. పెద్దపల్లి పూనారం రైల్వే గేట్ వద్ద గుంతలమయంగా మారిన డైవర్షన్ రోడ్డు, నాసిరకం డైవర్షన్ రోడ్డుతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే బీజేపీకి ఓట్లు వేయమని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పెద్దబొంకూరు దస్తగిరిపల్లి గ్రామాల మధ్య నిర్మించబడిన డబుల్ రోడ్ తిరువైపులా పోయించిన మొరం కొట్టుకుపోగా కుంగిపోయింది. రహదారి తిరువైపులా 6 ఫీట్ల మేర మొరం పోయించి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను కోరిన మిట్టపల్లి శ్రీనివాస్ గ్రామస్తులు. పెద్దపల్లి పిఎస్సిఎస్ పరిధిలోని 17 సెంటర్లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు ఇంతవరకు 2,000 మంది రైతుల నుంచి 1,50,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపిన పిఎస్సిఎస్ సిఇఓ మదన్ మోహన్.